అందరికీ నమస్కారం. రోజు రాశి సూచనలు ఛానల్ కి స్వాగతం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ప్రతికూల రంగు ఆకుపచ్చ. ఆదిత్య హృదయం పఠించండి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం ధనుస్సు. ఆకస్మిక ప్రయాణాలు, మానసిక అశాంతి, వివాదాలకు దూరంగా ఉండండి. బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. రాబడి అంతగా కనిపించదు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు, వాణిజ్య, వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. రాజకీయ వర్గాలకు గందరగోళ స్థితి. ఐటీ నిపుణులకు చిక్కులు తప్పవు. కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. మహిళలకు ఆందోళన. పసుపు. ప్రతికూల రంగు బంగారు. గణపతిని పూజించండి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం మకరం. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. వాణిజ్య, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఆశించిన విధంగా పదోన్నతులు. రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. కళాకారుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. ప్రతికూల రంగు తెలుపు. గణపతికి అర్చనలు చేయండి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం కుంభం. ఉద్యోగయత్నాలలో అనుకూల పరిస్థితి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూములు, ఆభరణాలు కొంటారు. ఎదుటవారిని ఆకట్టుకుని పనులు చక్కదిద్దుకుంటారు. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. వాణిజ్య, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూలలు. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు కాఫీ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. లక్కీ సంఖ్య 12 మరియు లక్కీ కలర్ మెజెంటా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.